नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 17వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో మనం తెలుగు వాక్యాలు చూస్తున్నాము. వాటికి చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో మీరు సమాధానాలు రాసుకుని వచ్చి ఉండొచ్చు. వస్తు రాయని వాళ్ళు ఉంటూ రాయండి. ఇది అవశిష్ట వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని సమయానుగుణంగా వాటి యొక్క సమాధానాలు కూడా చెప్పుకున్నాము. చూడండి, మనము నిన్న కకారంలో వహదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, తెలుగు వాక్యం ఎలా ఉంటే చూసాము. ఈరోజు గకారం ఉపయోగించి వాక్యం రాసుకోండి. గాలు గ లుట్ లకారం ఉపయోగించి, లుట్ అంటే లుట్ లకారం అంటే అనద్యతన భవిష్యత్ కాలం. లుట్ లకారం ఏ కాలాన్ని బోధిస్తుంది, ఎప్పుడు ఉపయోగిస్తామంటే అనధ్యతన భవిష్యత్ కాలం. అంటే ఈ రోజు కాకుండా, ఈరోజు జరగబోయేది కాకుండా రేపు ఎల్లుండి తర్వాత మాసం కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఎంతనే కావచ్చు, మన కంటికి కనిపించేంత వరకు. అంటే ఈ రోజు కానిటువంటి భవిష్యత్ కాలం, రేపు ఎల్లుండి 10 రోజుల తర్వాత, నెల తర్వాత జరిగేటువంటి భవిష్యత్ కాలాన్ని మనం ఈ లుట్ లకారంలో ఉపయోగిస్తామట. అందుకే అనద్యతన భవిష్యత్ కాలం అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. లుట్ లకారం ఉపయోగించి వాక్య నిర్మాణం. అస్తు. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. మొట్టమొదటి వాక్యం, నేను రేపు పొద్దున్నే ఎలాగే ఏ స్థితి అయితే ఉందో అలాగే చెప్తాను. ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితికి అనుగుణంగా చెప్తాను. నేను రేపు ఉదయాన్నే ఎలాంటి స్థితి ఉందో అలాగా చెప్తాను. స్థితి అనుగుణంగా చెప్తాను అన్నమాట. ఆ స్థితి అనుగుణంగా చెప్తాను. రేపు ఉదయాన్నే ఎలాంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి అనుగుణంగా చెప్తాను అని తాత్పర్యం ఇక్కడ. రేపు ఉదయాన్నే జైసీ స్థితి హోగి, ఎలాంటి స్థితి అయితే ఉందో, ఎలాంటి పరిస్థితి అయితే ఉందో అలాగే చెప్తాను. ఎలాంటి పరిస్థితి ఉందో అలాగే చెప్తాను. ఎలాంటి పరిస్థితి ఉందో అలాగే చెప్తాను. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వాక్యము, రాసుకోండి. నేను రేపు పొద్దున్నే ఏ పరిస్థితిలో ఉంటానో దాన్ని బట్టి అలాగే చెప్తాను. అలాగే రాసుకోండి. భావం అదే. నేను రేపు పొద్దున్నే ఏ పరిస్థితిలో ఉంటానో దాన్ని బట్టి అలాగే చెప్తాను. దాన్ని బట్టి అలాగే చెప్తాను. ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంకా స్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వాక్యం రాసుకోండి.
ఎప్పుడైతే నీ బుద్ధి మోహంలో మోహం యొక్క పరిస్థితి నుంచి దాటుకుంటుందో, ఎప్పుడైతే నీ బుద్ధి మోహం యొక్క పరిస్థితి నుంచి దల్దల్ అంటే ఇక్కడ మోహం నుంచి మోహగ్రస్తం నుంచి దాటుకుంటుందో లేదా మోహస్థితి నుంచి దాటుకుంటుందో, అప్పుడు నీకు వైరాగ్యం ప్రాప్తమవుతుంది. అప్పుడు నీకు వైరాగ్యం ప్రాప్తమవుతుంది. ఎప్పుడైతే నీ బుద్ధి మోహజాలని దాటుకుంటుందో, అలాగూ రాసుకోవచ్చు. ఎప్పుడైతే నీ బుద్ధి మోహజాలాన్ని దాటుకుంటుందో, మోహమాయను దాటుకుంటుందో, అప్పుడు నీకు వైరాగ్యం ప్రాప్తమవుతుంది. అంటే నీకు మోహం ఉన్నంత వరకు, రాగం ఉన్నంత వరకు వైరాగ్యం ప్రాప్తం కాదు అని అర్థం. నెక్స్ట్ వాక్యం, నేను ఎల్లుండి ఇంటికి వెళ్తాను. నేను ఎల్లుండి ఇంటికి వెళ్తాను. నెక్స్ట్ వాక్యం, నేను రేపు ప్రయాగ నుంచి ప్రస్థానం చేస్తాను, అంటే బయలుదేరుతాను. నేను ప్రయాగ అంటే ప్రయాగ నగరం నుంచి, ప్రయాగ నగరం నుంచి నేను రేపు లుట్లకని చెప్పి కదా, అందుకే అదే విధంగా వాక్యాలు వస్తున్నాయి ఇక్కడ. నేను రేపు ప్రయాగ నుంచి బయలుదేరుతాను మరియు ఎల్లుండి వారణాసి చేరుకుంటాను. నిర్గమిష్యామి మహోదయ. చేరుకుంటాను కింద ఇచ్చారు మాకు సంకేతంలో, ఓకే గమనించండి. చేరుకుంటాను మరియు అలాగే రాయండి. చేరుకుంటాను. అలాగే అక్కడి నుంచి ఒక మాసం తర్వాత, అలాగే అక్కడి నుంచి ఒక మాసం అంటే ఒక నెల తర్వాత పట్నా వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ఒక మాసం తర్వాత అంటే ఒక నెల తర్వాత పట్నా వెళ్ళిపోతాను. పట్నా నగరానికి వెళ్ళిపోతాను. ఇది మనకు 4వ వాక్యం. మళ్ళీ ఒకసారి గమనించండి. నేను రేపు ప్రయాగ నుంచి బయలుదేరుతాను మరియు ఎల్లుండి వారణాసి చేరుకుంటాను. అలాగే మరియు అక్కడి నుంచి ఒక మాసం తర్వాత పట్నా వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ఒక మాసం అంటే ఒక నెల తర్వాత పట్నా వెళ్ళిపోతాను. అంటే ఎక్కడి నుంచి? వారణాసి నుంచి. అక్కడి నుంచి అంటే వారణాసి నుంచి ఒక మాసం తర్వాత, అంటే వారణాసి ఒక వారం ఉండి తర్వాత పట్నా వెళ్ళిపోతాను. ఇవన్నీ భవిష్యత్ కాలంలో ఉన్నాయి. లుట్ రకాలను ఉపయోగించి రాయాలి. ఇవి మనకు ఈ 4 వాక్యాలు గకారంలో ఉన్నటువంటి వాక్యాలు. నెక్స్ట్ ఘ రాసుకోండి.
వ్యోమ వర్గ సంబంధి వాక్య నిర్మాణం. వ్యోమ అంటే ఆకాశ సంబంధి నియమాలు అంటాం. ఆకాశానికి సంబంధించి శబ్దాలు ఏవి ఉంటాయి వాటికి సంబంధించి వాక్య నిర్మాణం ఉంటుంది. వ్యోమం అంటే ఆకాశ సంబంధి శబ్దాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. అందుకే రాసిన ఘ వ్యోమ వర్గ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. వ్యోమ వర్గ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. వ్యోమ శబ్ద వాక్యాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. వాక్య నిర్మాణం రాసుకోండి. మొట్టమొదటి వాక్యం, సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు చంద్రుడు అస్తమిస్తున్నాడు. ఇది ఒకటో వాక్యం అండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు చంద్రుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు చంద్రుడు అస్తమిస్తున్నాడు. రెండో వాక్యం, వివిధ అర్థాలను ఉపయోగించి సూర్యుని యొక్క నామాలు. వివిధ అర్థాలను ఉపయోగించి సూర్యుని యొక్క పేర్లు. వివిధ అర్థాలను ఉపయోగించి సూర్యుని యొక్క పేర్లు. అంటే ఆ సూర్యునికి అంటే ఒక్కొక్క అన్ని పేర్లు సూర్యునివే, కానీ అర్థానుగుణంగా అనేక పేర్లు వస్తాయన్నమాట. అర్థానుగుణంగా అనేక పేర్లు వస్తాయంటే సూర్యునిలో అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. అందుకే అర్థానుగుణంగా వివిధ అర్థాలను అనుసరించి సూర్యుని యొక్క నామాలు, లేదా వివిధ అర్థాలను గ్రహించి వివిధ అర్థాలను తీసుకొని సూర్యుని యొక్క నామాలు రాసుకుని, దివాకరుడు, వివస్వాన్, హరిదస్వ ఇవన్నీ పేర్లు అండి. అంటే సూర్యుని యొక్క పేర్లు. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క భిన్న భిన్న పేర్లు. అంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. దివాకరుడు, వివస్వాన్, హరిదస్వ, ఉష్ణరశ్మి, తిగ్మదీధితి, ద్యుమని, తరణి, విభావసు, భానుమాన్, సహస్రాంశు, ఇవన్నీ సూర్యుని యొక్క భిన్న భిన్న నామాలు. అంటే అర్థానుగుణంగా భిన్న భిన్న నామాలు అనమాట. వివిధ అర్థాలను ఉపయోగించి వివిధ అర్థాలను తీసుకొని సూర్యుని యొక్క పేర్లు దివాకరుడు, వివస్వాన్, హరిదస్వ, ఉష్ణరశ్మి, తిగ్మదీధితి, ద్యుమని, తరణి, విభావసు, భానుమాన్, సహస్రాంశు. ఓకే, నెక్స్ట్ వాక్యం, మూడో వాక్యం. మహోదయ, ఈ 1-2 పేర్లు తప్పితే తిగ్మదీదితి, ద్యుమణి ఈ 2 పేర్లు తప్పితే తతిమావన్నీ ఆదిత్య హృదయ స్తోత్రంలో వస్తాయండి. అవునండి, అందుకే సూర్యుని యొక్క పేరు ఆదిత్య, సూర్యుడు కదా వాడి యొక్క పేరు. అవునండి. చంద్రునికి కూడా అర్థానుగుణంగా అనేక పేర్లు. చంద్రునికి కూడా అర్థానుసారంగా అనేక పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం దీంట్లోనే కంటిన్యూ. నెక్స్ట్ వాక్యం, మూడో వాక్యం. చంద్రునికి కూడా అర్థానుసారంగా అనేక పేర్లు ఉన్నాయి. ఈ చంద్రుని యొక్క భిన్న పర్యావాచక శబ్దాల కింద చెప్పుకోవచ్చు మనం, కానీ అర్థాలు భిన్న భిన్నంగా ఉంటాయి సందర్భాన్ని బట్టి. చంద్రునికి కూడా అర్థానుసారంగా
అనేక పేర్లు ఉన్నాయి. తెలుగు అవి రాసుకునేటువంటి ఇందు, అలాగే సుధాంశు, ఓషధీశః, నిశాకర, కళానిధి, శీతగు, శశాంక. ఇవి చంద్రుని యొక్క పేర్లు. పర్యావాచ్య కింద భిన్న నామాలు. మనం భిన్న అర్థాలు కూడా ఉన్నాయి దీనికి సందర్భాన్ని బట్టి. శశాంక, ఇవి చంద్రుని యొక్క అర్థానుగుణంగా అన్య నామాలు, అన్య పేర్లు. నెక్స్ట్ 4వ వాక్యం. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వచ్చాయి. మెరుపు మెరుస్తున్నది. మెరుపులు మెరుస్తున్నవి. మేఘాలు గర్జించడం ఆరంభించాయి. వడగండ్లు పడుతున్నాయి. వడగండ్లు కూడా పడుతున్నాయి. పైనుంచి వడగండ్లు పడతాయి కదా, వడగండ్లు కూడా పడుతున్నాయి. మరియు ముసలాధార అంటే అత్యంత తీవ్ర వేగంతో వర్షం ప్రారంభమైంది. ముసలాధార వర్షం ప్రారంభమైంది. ఆచార్య ఏకవారం. ముసలాధార వర్షం ఆరంభమైంది. పూర్తి వాక్యం మనం చెప్తాను చూడండి. ఆకాశంలో మేఘాలు వచ్చాయి, మెరుపులు మెరుస్తున్నాయి, మేఘాలు గర్జించడం ఆరంభించాయి. వడగండ్లు కూడా పడుతున్నాయి. వడగండ్లు అంటే ఐసుగడ్డలు పడుతుంటాయి పైనుంచి. ముసలాధార వర్షం ప్రారంభమైంది. ముసలాధార అంటే వేగంగా, తీవ్రంగా. ముసలాధార వర్షం ప్రారంభమైంది. అంటే ఇంకా తీవ్రంగా వర్షం పొద్దుతో వేగంగా పడటం. అవన్నీ వర్షం రావడానికి సూచనలు కనిపిస్తాయి కదా, అలాగా. ఎలా తెరిపిలోని వర్షం అంటాం కదా మహోదయ్. అంటే ఇంకా కంటిన్యూగా వర్షం పడే మొదలుపోయాం. అకస్మాత్తుగా పడే మొదలుపెడుతుంది. కంటిన్యూగా నిన్న మొన్న పడింది, వర్షం పడింది, తుఫాను పడింది, కంటిన్యూగా అనమాట. ఆగకుండా పడటం. కుంభపోత వర్షం స్టార్ట్ అయింది అంటాం కదా. అంటే ముసురు పట్టడం అంటారా? ముసురు పట్టినట్టు 2-3 రోజులు పట్టింది కదా. ఇప్పుడు అన్ని చోట్ల చెన్నైలో అలా పడుతుంది. నిన్న మొన్న అయితే 3 రోజులు ఈ రాజమండ్రిలో, ఇక్కడ విజయవాడలో, చాలా విశాఖపట్నంలో భయంకరంగా కురుస్తున్నాడు. ఆకాశంలో మేఘాలు వచ్చాయి, మెరుపులు మెరుస్తున్నాయి.
ఇలాగా కంటిన్యూగా మనం ప్రత్యేక వాక్యం తీసుకోవాలి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. హోనేలకి ఏంటి పడుతుంది అని అర్థమా మహోదయ? ఏంటి హోనేలగా పడుతున్నాయి కానీ జరుగుతుంది క్రియ. వర్షం పడ మొదలుపెట్టింది అంటే అంటే మేఘాలు వచ్చాయి, ఆకాశంతో మేఘాలతో ఆచ్ఛాదించుకుంది అనమాట. ఇంకా భయంకర మెరుపులు మెరుస్తున్నాయి, అలాగే ఉరుములు మెరుస్తున్నాయి. ఉరుములు కూడా వస్తాయి కదా వర్షం రావడానికి ముందు. అలాగా ఉరుములు మెరుస్తున్నాయి, గర్జిస్తున్నాయి, ఇంకా వడగలు కూడా పడుతున్నాయి. ఇంకా అలా పడుతూ ముందు ప్రారంభంలో పడతాయండి. కంటిన్యూగా అయినాక మళ్ళీ ఆ ఉండే వయసు గడ్డలు ఉండవు, అంటే ఐసు ముక్కలే ఉంటాయి. ఆ గర్జించినప్పుడు ఆ మేఘాలు రాపిడి అవుతుంది. రాపిడి ఆ శబ్దం వస్తుందన్నమాట. మేఘాలు గర్జించినప్పుడు ఏంటంటే పరస్పరం ఆ మేఘాల మధ్య ఘర్షణ జరుగుతుందన్నమాట. రాపిడి వలన ఏమవుతుందో అవి కొట్టుకుంటాయి. వేగం ఈ మేఘాలు ఆ మేఘాలు వచ్చి చుట్టూ అంత గాలికి ఇటు తగులుతూ ఉంటాయి కదా. ఆ భయంకర ఢీ కొట్టుకోవడం వలన ఆ భయంకర శబ్దం వస్తుందన్నమాట. ఇంకోటి రాపిడి వలన ఆ శబ్దం వస్తుంది. అవన్నీ ఒకేసారి పగలడం వలన అలా ఐస్క్రీమ్ స్టార్టింగ్ లో ప్రారంభంలో పడతాయన్నమాట. తర్వాత కుంభపోత వర్షం పడుతుంది. అస్తు. మొత్తం ఆర్కెస్ట్రాతో వస్తాయి. జీ అందుకే ఆకాశంలో మేఘాలు వచ్చాయి, మెరుపులు మెరుస్తున్నాయి, మేఘాలు గర్జించడం ఆరంభించాయి, వడగళ్ళు పడుతున్నాయి, మరియు తీవ్ర వేగంతో ముసలాధార వర్షం పడుతుంది. తీవ్ర వేగంతో ముసలాధార వర్షం పడుతుంది. తీవ్ర వేగంతో ముసలాధార వేగం పడుతుంది. కుంభవృష్టి కురుస్తున్నది. కుంభవృష్టి, ముసలాధార వర్షం, అది ఏదైనా రాసుకోవచ్చు మనం. ఫస్ట్ ఆ రకంగా వాక్యం రాసుకోండి. సింపుల్ గా నీట్ గా ఉంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వాక్యం ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తున్నది. ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఒకసారి ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంటుంది అన్నమాట, పూర్తి విశాలంగా బాణాకారంగా. ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తున్నది. ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తున్నది. ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తున్నది. అంతటా కనిపించింది, ఏదో ఒక వైపునే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తున్నది. నెక్స్ట్ 6వ వాక్యం. ఉత్తరాయణ కాలంలో, ఇప్పుడు దక్షిణాయన ఉత్తరాయణ, ఇప్పుడు దక్షిణాయన నడుస్తుంది కదా. ఉత్తరాయణ కాలంలో పగులు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో దినం అంటే పగులు ఎక్కువగా ఉంటుంది. మరియు దక్షిణాయన కాలంలో దినం చిన్నగా ఉంటుంది, అంటే పగులు తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, అప్పుడు త్వరగా చీకటి పడిపోతున్నాం. చీకటి పడిపోయి అంటే సమయం అదే ఉంటుంది. త్వరగా చీకటి పడిపోవడం వల్ల మనకు 6 గంటల నుంచి మనకు మబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే మనకు దక్షిణాయన కాలంలో మనకి ఏంటంటే దినము తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో దినము ఎక్కువగా ఉంటుంది. అంటే ఏడైనా కూడా మనకు ఇంకా ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 5 నుంచి మనకు ప్రకాశం తగ్గిపోతుంది, అంధకారం వచ్చినట్టుగా ఉంటుంది. అలాగనమాట. అందుకే ఉత్తరాయణ కాలంలో పగులు ఎక్కువగా ఉంటుంది, దినం ఎక్కువగా ఉంటుంది, అంటే పగులు ఎక్కువగా ఉంటుంది. మరియు దక్షిణాయన కాలంలో దినం అంటే పగులు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాక్యం. 12 రాసులుంటాయి. 12 రాసులుంటాయి. రాసులు తెలిసినట్టుగా క్రమంగా రాసుకోండి. మేష రాశి రాసుకొని మాటికి మేషరాశి ఒకసారి రాసుకుని డీటెయిల్ పెట్టుకోవచ్చు. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్క రాశి,
ఇది కర్కాటక రాశి మహోదయ. కర్కాటక రాశి. కర్కాటక. కర్కాటక రాశి. సింహరాశి. సింహరాశి. కన్యా రాశి. కన్యా రాశి. తులారాశి. కన్యా తులారాశి. కన్యా రాశి, తులారాశి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ధనుష్ రాశి. నెక్స్ట్ ధనుస్సు రాశి. దీనికి ధన్వి అని కూడా పేరు. ధన్వి రాశి లేదా ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. కుంభరాశి. ధన్వి కూడా పెట్టింది. నెక్స్ట్ వాక్యం మకర రాశి. మకర రాశి. మకర రాశి. మకర రాశి. అలాగే కుంభరాశి, మీనరాశి. ఈ మొత్తం 12 రాశులు. కుంభరాశి మరియు మీనరాశి. కుంభరాశి మరియు మీనరాశి. 9 గ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం నవగ్రహాలు ఉన్నాయి. నవ అంటే 9. నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు అంటాం కదా, అవి 9 గ్రహాలు ఉన్నాయి లేదా నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు ఉన్నాయి. రాసుకోవాలి. చిన్న డాష్ ఇచ్చేసి రవి, సోమ, మంగళ, వీటి గ్రహాలు పెళ్ళండి ఆకాశంలో. రవి, సోమ, మంగళ, బుధ, 4ది బుధ, 5 బృహస్పతి, 5 బృహస్పతి, 6 శుక్ర, 6 శుక్ర, 7 శని, 7 శని, 7 శని, 8 రాహు, 9 రాహు, 9 కేతు, 9ది కేతు, 9 కేతు. ఓకే, ఇవి మనకు రవి, సోమ, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు మరియు కేతు. ఇవి 9 నవగ్రహాలు. సప్తాహంలో 7 రోజులు ఉంటాయి. నెక్స్ట్ 9వ వాక్యం సప్తాహంలో 7 దినములు ఉంటాయి లేదా 7 రోజులు ఉంటాయి. సప్తాహంలో 7 దినములు ఉంటాయి. సప్తాహం అంటే వారం అనుకోవచ్చు. వారం అండి. సప్తాహంలో 7 దినములు ఉంటాయి. నెక్స్ట్ అంతిమ వాక్యం రాసుకోండి. ఎండల కాలంలో ఎండ తీవ్రంగా ఉంటుంది. గ్రీష్మకాలంలో అంటే గ్రీష్మ ఋతువులో ఎండ తీవ్రంగా ఉంటుంది అని అర్థం. గ్రీష్మ ఋతులో గర్మీ అంటే గ్రీష్మ ఋతులో ఎండ తీవ్రంగా ఉంటుంది. ఎండ తీవ్రంగా, ధూప్ అంటే ఎండ, ఖడీ హోతీ హే, ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. మరియు శరద్ ఋతులో వెన్నెల శీతలంగా ఉంటుంది. శరద్ ఋతులో చాందిని అంటే వెన్నెల శీతలంగా ఉంటుంది. వేసవిలో ఎండ బాగా ఉంటుంది. అంటే వేసవి కాలంలో ఎండ బాగా ఉంటుంది.
మరియు శరద్ ఋతువులో వెన్నెల చల్లగా ఉంటుంది. శరద్ ఋతువులో వెన్నెల చల్లగా ఉంటుంది. శరద్ ఋతువులో వెన్నెల చల్లగా ఉంటుంది. ఉత్తమం. ఇవి మనకు వాక్యాలు. వ్యోమ విభాగాన్ని ఉపయోగించి, వ్యోమ వర్గాన్ని ఉపయోగించి 10 వాక్యాలు మనం చెప్పుకున్నాము. మస్తు. అందులో కొన్ని వాక్యాలు ప్రారంభంలో కకాలను ఉపయోగించి, సంఖ్యావా శబ్దాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాలు ఏవైతే చెప్పుకున్నాం వాటికి సమాధానం గమనించండి. మీరంతా రాసే ఉంటారో వాటిని సరి చేసుకోండి. సందేహం ఉంటే తర్వాత అడగండి. చూడండి, ఇందులో మొట్టమొదటి వాక్యం చూసుకోండి. కింద సంకేతం గమనిస్తూ ఉండండి. సంఖ్యావా శబ్దాన్ని ఉపయోగించి దేవతలను మరియు తల్లిదండ్రులను, మనుషులను, భిక్షుకులను, అతిథులు. దేవతలు, తల్లిదండ్రులు, మనుషులు, భిక్షకులు, అతిథులు ఇన్ పాంచోం కోహి పూజ చేస్తూ మనిషి కీర్తిని పొందుతాడు అని చెప్పాం. రాసుకోండి. దేవాన్, దేవాన్, పితృన్, సంకేతం గమనించండి. దేవతలను కర్మవాచనలు. దేవాన్ పితృన్, మనుష్యాన్, దేవాన్ పితృన్ మనుష్యాన్, భిక్షుకాన్, భిక్షుకాన్ భిక్షకులను, మనుష్యులను, తల్లిదండ్రులను, దేవాన్ దేవతలను. ఓకేనా? భిక్షుకాన్, అతిథించ మరియు అతిథులను, అతిథించ, అతిథీన్, అతిథీన్ చ ఏతాన్ సర్వాన్, ఏతాన్ పంచజనాన్, ఏతాన్ పంచజనాన్ పూజయన్, ఏతాన్ పంచజనాన్ పూజ. 5 మంది మనుషులకు ఏతాన్ పంచజనాన్, ఏతాన్ పంచజనాన్ పూజయన్ అంటే పూజిస్తూ, పూజయన్. మనుష్య యశః లభతే, మనుష్య యశః లభతే, మనుష్య యశః లభతే. మనుష్య యశః లభతే. महोदय कृपया पुनः. देवान् पितॄन् भिक्षुकान् अतिथीन् च एतान् पंचजनान् पूजयन्, एतान् पंचजनान् पूजयन् मनुष्यः यशः लभते, मनुष्यः यशः लभते. మనుష్య యశః లభతే. అక్కడ ఏకవచనం వస్తుందండి, బహువచనం వస్తుందండి? ఎక్కడండి? లభంతే అనాలండి, లేకపోతే లభతే అనొచ్చండి? లభతే ఇక్కడ మనుష్య అంటున్నా, ఏకవచనం చెప్పాం కదా. మనుష్యాః యశాంసి లభంతే, అప్పుడు మళ్ళీ అక్కడ మారిపోతుంది యశాంసి. యశ అనేది ఏకవచనం. ఓకే, కర్మని ద్వివచనం అట. మనిషి యశస్సును పొందుతాడు. పూజ మనుష్య యశ అని ద్వితీయ భక్తి ఏకవచనం. ఇక్కడ యశ లభతే, ప్రథమాలు కూడా అలా వస్తుంది, ద్వితీయ కూడా వస్తుంది. ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ వాక్యం. మిత్రులు, అమిత్రులు అంటే శత్రువులు, మధ్యస్థులు, ఆశ్రితులు, ఆశ్రయదాతలు మరియు ఆశ్రయదాతలు. ఈ 5గురు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతోటి వస్తారు. అక్కడికి నీతోటి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి నీతోటి వస్తారు. రాసుకోండి. మిత్రాని అమిత్రాని చ, మిత్రాని
అమిత్రాని అమిత్రాని అంటే శత్రువులు అనమాట. శత్రవ. మిత్రాని అమిత్రాని బ్రాకెట్ శత్రవ పెట్టుకొని శత్రవ శత్రువులు. మిత్రాని అమిత్రాని బ్రాకెట్ శత్రవ. మధ్యస్థాః మధ్యస్థాః ఉపజీవ్య సంకేతం చూడండి. ఉపజీవ్యోపజీవిన ఉపజీవ్య ప్లస్ ఉపజీవిన అంటే ఆశ్రితులు ఆశ్రయదాతలు అన్నమాట. ఇద్దరు వస్తారు. దాన్ని ఈ శబ్దం చెప్పుకోవచ్చు. ఉపజీవ్య ఉపజీవిన. దాన్ని సంధి చేస్తే ఉపజీవ్యోపజీవిన. ఉపజీవ్య ప్లస్ ఉప ఈ రెండింటి మధ్య ఆద్గుణ సంధి చేశాం. అందువల్ల ఉపజీవ్యోపజీవిన. ఉపజీవ్యోపజీవిన. ఏతే పంచ ఉపజీవ్యోపజీవిన. ఏతే పంచ యత్ర కుత్రాపి గమిష్యంతి యత్ర కుత్రాపి గమిష్యంతి తత్ర త్వా అనుగమిష్యంతి. త్వాం అంటే త్వాం నీ వెంట ఉంటుంది అన్నమాట. ఎత్ర కుత్రాపి గమిష్యంతి తత్ర త్వా అనుగమిష్యంతి. త్వాం నిన్ను అనుసరిస్తారు, నీతోటి ఉంటారు. త్వాం అనుగమిష్యంతి అంటే నీతోటి ఉంటారు అనమాట. త్వా అనుగమిష్యంతి కింద సంఖ్యలు చూసి రాసుకోండి. త్వా అనుగమిష్యంతి అంటే నీతోటి ఉంటుంది, నీ అనుసరిస్తాను, నీతోటి ఉంటుందని అర్థం. త్వా అనుగమిష్యంతి. ఇది రెండో వాక్యం యొక్క సమాధానం. మూడో వాక్యం చూడండి. మహోదయ భూతి మహోదయ క్షమితాం మహోదయ. ఉపజీవ ప్లస్ ఉపజీవినః సంధి ఎలా అవుతుంది? ఉపజీవ ప్లస్ ఉపజీవి ప్లస్ ముందు ఉపజీవి ప్లస్ ఉపజీవిలో ముందు ఎన్న సంధి జరిగింది. నేనేం చెప్పిన అందుకే డైరెక్ట్ ఉపజీవ్య అని చెప్పాను. ఉపజీవ్య ఉపజీవిన అన్నప్పుడు ఆద్గుణ అవుతుందన్నమాట. ఇప్పుడు ఉపజీవి అని చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆయన ఆదేశం అవుతుందన్నమాట. నేను చెప్పకుండా ఉపజీవ్య శబ్దం తీసుకున్నా. ఉపజీవిన. ఓకేనా? అర్థమైంది. ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి. మూడో వాక్యం సంకేతాన్ని గమనించండి. ఐశ్వర్యాన్ని పొందాలనుకునే మనిషి ఈ 6 దోషాలను వదిలిపెట్టాలి. చూడండి. భూతి మిచ్చత. భూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఇష్టపడేటువంటి మనిషి వ్యక్తి. భూతి మిచ్చత మనుష్యేన. భూతి మిచ్చత మనుష్యేన ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాః. ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాః. ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాః. భూతిమిచ్చత మనుష్యేన. భూతిమిచ్చత మనుష్యేన. ఐశ్వర్యాన్ని ఇష్టపడేటువంటి మనిషి ద్వారా ఏతే ఈ షడ్గుణాలను ఏతే షడ్దోషాన్ హాతవ్యాః.
ఏతే షడ్దోషాన్ హాతవ్యాః ఏతే షడ్దోషాన్ హాతవ్యాః ఏతే షడ్దోషాన్ హాతవ్యాః ఏతే షడ్దోషాన్ హాతవ్యాః. నెక్స్ట్ వాక్యం దాంట్లో కంటిన్యూ. ఏంటి అంటే ఇవి షడ్దోషాలు వదిలిపెట్టాలి. ఏంటి వదిలిపెట్టాలి? నిద్ర, తంద్ర, నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రతాచ దీర్ఘసూత్రతాచ దీర్ఘసూత్రతాచ. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రతాచ దీర్ఘసూత్రతాచ. ఏతే షడ్గుణాన్ ఏతే షడ్గుణాన్ పుంస, పుంస శబ్దం ఇచ్చారు. ఏతే షడ్గుణాన్ పుంస అంటే పురుషుడి ద్వారా కదాపి నా హాతవ్యాః పుంస కదాపి నా హాతవ్యాః. నెక్స్ట్ 4వ వాక్యం. ఏతే షడ్గుణాః ఏతే షడ్గుణాః పుంస అంటే పురుషుడి ద్వారా, పుంస అంటే పురుషుడి ద్వారా కదాపి నా హాతవ్యాః కదాపి నా హాతవ్యాః. ఏతే షడ్గుణాః పుంస అంటే పురుషుడి ద్వారా అంటే మనిషి ద్వారా ఎప్పుడు కూడా కదాపి నా హాతవ్యాః కదాపి నా హాతవ్యాః. రాసుకోండి. సత్యం, దానం, సత్యం, దానం, అనాలస్యం, సత్యం, దానం, అనాలస్యం, అనసూయ, అనసూయ, సత్యం, దానం, అనాలస్యం, సత్యం, దానం, అనాలస్యం, అనసూయ, అనసూయ, అనసూయ స్త్రీలింగ శబ్దం. అనసూయ, క్షమ, క్షమ, ధృతిశ్చ ఇతి ధృతిశ్చ. క్షమ మరి ధృతిశ్చ, ధృతి ధృతి అంటే ధైర్యం. క్షమ, ధృతిశ్చ, క్షమ, ధృతిశ్చ, క్షమా ధృతిశ్చ, క్షమా ధృతిశ్చ. సత్యం, దానం, అనాలస్యం, అనసూయ, క్షమా ధృతిశ్చ. ఏతే షడ్గుణాః పుంసా కదాపి నా హాతవ్యాః. ఇది 4వ వాక్యానికి సమాధానం. నెక్స్ట్ 5వ వాక్యం చూడండి. శ్లోకంలో 5వ వాక్యం. సార్ ఒకసారి మళ్ళీ ఇది భూతి మిచ్చత మనుష్యేన ఏతాన్ ఏం చెప్పారు సార్? ఏతాన్ ఏంటండి మళ్ళీ చెప్పండి. భూతి మిచ్చత భూతి మిచ్చత మనుష్యేన భూతి మిచ్చత మనుష్యేన. అది 3వ వాక్యానికి సమానం. భూతి మిచ్చత మనుష్యేన ఏతాన్ షడ్దోషాన్ ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాః. వదిలిపెట్టాలి. ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాః. అది 3వ వాక్యం కదండి? 3వది. 3వ వాక్యానికి సమాధానం. ఓకే సార్. 4వ వాక్యం ఒకసారి రిపీట్ చేయండి సార్. భూతి మిచ్చత మనుష్యేన భూతి మిచ్చత మనుష్యేన ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాః.
ఐశ్వర్యం కావాలనుకునే మనిషి ద్వారా ఈ 6 గుణాలను వదిలిపెట్టాలి. ఈ 6 క్షమ్యత గుణాలు చెప్తున్నాను. ఏతాన్ షడ్దోషాన్ క్షమ్యత ఏతాన్ షడ్దోషానండి. ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాహ గుణాలను వదిలిపెడితే ఎట్లా? భూతి మిచ్చతా మనుష్యేన ఏతాన్ షడ్దోషాన్ భూతి మిచ్చతా మనుష్యేన ఏతాన్ షడ్దోషాన్ హాతవ్యాహ. తర్వాత వాక్యానికి ప్రారంభంలో ఏతాన్ షడ్గుణాన్ పుంసా కదాపి నాహతవ్యాహ అని చెప్పుకున్నాం. అస్తు గుణ ఏతి షడ్గుణః షడ్గుణాన్ గుణాన్ ఏతాన్ షడ్గుణాన్ పుంసా కదాపి నా హాతవ్యాహ. కదాపి ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, త్యాగం చేయకూడదు. మహోదయ సంద్ర భయం క్రోధం ఆలస్యం మళ్ళీ మహోదయ జీ అక్కడ ఆలస్యం అక్కడే ఉన్న అనాలస్యం దీర్ఘ సూత్రతాచ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్లోకే పంచమాక్షరం సదా లఘుర్భవతి. శ్లోకే పంచమాక్షరం సదా లఘుర్భవతి. లఘుః భవతి దాని సంధివన్ లఘుర్భవతి అని చెప్పాను. రేపం భాపం వెళ్ళిపోతుంది. శ్లోకే అంటే శ్లోకంలో శ్లోకే పంచమాక్షరం లేదా విడదీస్తే పంచమం అక్షరం అలా వస్తుంది. శ్లోకే పంచమం అక్షరం లేదా పంచమాక్షరం సమస్త పదం అయితే. లఘుః భవతి అంటే లఘుర్భవతి. ద్విచతుర్థయోః మళ్ళీ దాంట్లోనే లఘుర్భవతి కామబెట్టి ద్విచతుర్థయోః చరణే సప్తమం అక్షరం లఘు భవతి. సప్తమం అక్షరం అధ్యాహారం చేసుకుంటే ఇక్కడ సప్తమం అక్షరం లఘుర్భవతి. షష్టమం సదా గురుః భవతి. షష్టమం సదా గురుర్భవతి. శ్లోకే మళ్ళీ ఒకసారి చూడండి. శ్లోకే పంచమం అక్షరం లేదా పంచమాక్షరం సదా లఘుర్భవతి. అలాగే ద్వితీయ చతుర్థయోః ద్విచతుర్థయోః చరణే. చరణయోః అలా ఉండాలి. ద్విచతుర్థయోః చరణయోః అంటే రెండో చరణంలో మూడో చరణంలో అంటే చరణం కాదు ఇక్కడ అక్షరం కాబట్టి అలా కాదులండి. అక్షర సంఖ్య తీసుకున్నాం. చరణ సంఖ్య ద్విచతుర్థయోః అంటే
రెండో అక్షరం నాలుగో అక్షరం. ద్విచతుర్థయోః చరణే ద్వి మరియు చతుర్థ చరణమే. ఓకే, చరణానికి సంఖ్య. ద్వితీయ మరియు చతుర్థ చరణంలో ద్వితీయ చతుర్థ చరణయోః సప్తమం లఘుః భవతి. ద్విచతుర్థయోః చరణే ద్విచతుర్థయోః చరణయోః అంటే రెండు చరణాల్లో ద్విచతుర్థయోః చరణయోః సప్తమం అంటే సప్తమం అక్షరం లఘురు భవతి. ద్విచతుర్థయోః చరణయోః ఈ రెండు చరణాల్లో, ద్వితీయ చరణంలో చతుర్థ చరణంలో ద్విచతుర్థయోః చరణయోః సప్తమం చరణాభ్యాం రాదండి, చరణాభ్యాం రాదు. సప్తం లఘురు భవతి. షష్టమం సదా గురుః భవతి. షష్టం అంటే షష్టమం అక్షరం సదా గురుః భవతి. షష్టమం అక్షరం సదా గురుః భవతి. షష్టమం అక్షరం సదా గురుః భవతి. నెక్స్ట్ వాక్యం. రాసుకోండి. 6వ వాక్యం. రాసుకోండి. యహ పంచమే అహని షష్టేవ. సంకేతం చూడండి. పంచమే అహని అంటే 5వ రోజు లేదా 6వ రోజు. పంచమే అహని షష్టేవ. పంచమే అహని షష్టేవ అంటే 5వ రోజు లేదా 6వ రోజు, అంటే ప్రతి 5వ రోజు లేదా ప్రతి 6వ రోజు అలాగా. ఎవరైతే పంచమే అహని షష్టేవ, పంచమే అహని షష్టేవ శాఖం పంచమే అహని షష్టేవ స్వకీయ గృహే శాకం పచతి. స్వకీయ గృహే శాకం పచి, శాకం వండుతాడు. స్వకీయ గృహ శాకం పచతి. శాకం పచతి. పంచమే అహనే షష్టేవ స్వకీయ గృహే శాకం పచతి. శాకం వండుతున్నాడు. ఇక్కడ సహ శబ్దం అధ్యయనం చేసుకోవచ్చు మనం, కానీ పరంతు తింటారు అని కూడా చెప్పారు కదా మహోదయ్. తింటారు, వండుకుని తింటారు, వండుకుని అదే తింటారు. పచతి అర్థంలో అధ్యాహారం అయిపోతుంది, అంటే అర్థం వచ్చేస్తున్నాడు. పచతి సహ అండ్రిసి సహ అండ్రిని సంకేతం చూడండి. సహ అండ్రిని చ అప్రవాసీ చ మోదతే సా శబ్దం ఇచ్చాడు. మోదతే అంటే ప్రసన్నంగా ఉంటాడు. మళ్ళీ ఒకసారి. యహ పంచమే అహని షష్టేవ స్వకీయ గృహే శాకం పచతి పరంతు సహ అండ్రిని చ అప్రవాసీ చ మోదతే అంటే అతని ఎవరికైతే రుణంగా లేడో, ఎవరి యొక్క ఆశ్రయవాసం తీసుకోలేదో అతడు సుఖంగా ఉంటాడు. కానీ
అతడు సుఖం ఎవరికి రుణంగా రుణపడి లేడో, ఎవరి ఇంట్లో ప్రవాసం చేయడం లేదో అటువంటి వ్యక్తి సుఖంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడని అర్థం. అస్తు. ఈ రకంగా మనం ఈ వాక్యం చెప్పుకున్నా. ఇంకా ఉన్నాయి, అవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి రేపు చెప్పుకుందాం. అస్తు. సందేహాలు అంటే తర్వాత చూద్దాం. మిగిలిన వాక్యాలు ఏవైతే చెప్పినా అవన్నీ కూడా మీరు సంకేతాన్ని ఆధారం చేసుకుని స్వయంగా కూడా ప్రయత్నం చేసి రాసుకుని వచ్చేయండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ.